అమరావతి నిర్మాణానికి టోటల్గా 33,000 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసింది. ప్రపంచ బ్యాంకు, అట్లాగే ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, హడ్కో వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకునేటటువంటి రుణాలు. మనం నిజం నిలకడ మీదనే తెలుస్తుంది, అబద్ధం ఈలోపు అందంగా కనబడుతుంది. అమరావతి రాజధాని కట్టద్దని ఎవరు అనరు. విశాఖపట్నం అన్నప్పుడు దీనికంటే వేగంగా డెవలప్ అవుతుంది అంటాం, కానీ ఫైనల్గా ఏదో ఒక రాజధాని అయితే కావాలి. అది జగన్ అక్కడ ఫెయిల్ అయ్యాడు, అంతకుముందు చంద్రబాబు ఫెయిల్ అయ్యారు. ఈ దఫా పర్ఫెక్ట్గా చేయాలనుకున్నారు, కానీ దాన్ని ఏమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ లాంటి ఉపన్యాసాలు బాగున్నాయి. ఫైనల్గా ఏం చేస్తున్నాం, అప్పే చేస్తున్నాం. అప్పు తప్పు కాదు, రాజధాని కోసం చేయడంలో అసలు తప్పే లేదు. అయితే స్టేట్మెంట్లు మాత్రం వినడానికి వినసొంపుగా అద్భుతంగా కనిపించినాయి. ఇంతకాలం అప్పులు ఎందుకు అవసరం, అసలు ఫైనాన్స్ అదంతా కూడా సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటి. ఫైనల్గా ఇప్పుడైతే టోటల్గా 65,000 కోట్ల దాకా కావాలి. తొలి దశలో 33,000 కోట్ల అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవన్నీ పూర్తయితే ముందు ఇప్పటికైనా, నేను మళ్ళీ చెప్తున్నా, మొన్ననే లాటరీలు తీశారు, చేతులకి ప్లాట్లు ఇచ్చేసేయండి. రైతులు ఎవరికైతే రిటర్నబుల్ ప్లాట్లు వాళ్ళ చేతికి ఇచ్చేయండి. కమర్షియల్ అండ్ డొమెస్టిక్ అది చేస్తే దానంతటా అదే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పటికైనా దాని మీద సీరియస్గా దృష్టి సారించాలి.